జానువుల వరకు ఉన్న పొడవైన మహాభుజములతో ప్రతాపవంతుడై లక్ష్మణుని తోడుగా రాముడు పృథివిని పరిపాలించెను. ధర్మాత్ముడగు రాఘవుడు గొప్పది ఉత్తమమైనది అగు రాజ్యమును పొంది దేవతల ప్రసన్నము కొరకు బహువిధ యజ్ఞములు తన పుత్రులు భ్రాతృలతో బంధువులతో కలసి చేసెను. వైదవ్య విషాదము, క్రూర మృగముల భయము, వ్యాధి భయములు లేక రామరాజ్యము కీర్తింపబడెను. చోరత్వము లోకమునందు లేదు, జనులయందు వ్యర్థభావము లేదు. వృద్ధులు బాలురపై ప్రేత కార్యములు చేయకుండిది. అంతా ఆనందముతో ఉండెను. అందరూ ధర్మపరులై ఉండిరి. రాముని దృష్టిలో ఉంచుకొని పరస్పరము హింసించు కొనకాయుండిరి. వేల వర్షములు వేల మంది పుత్రులతో అనారోగ్యము లేక శోకము లేక రామునిచే రాజ్యము పాలింపబడెను. రామ 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 అని రాముని గురించి రామరాజ్యము గురించి ప్రజలు చర్చించుకొనిరి. జగత్తంతా రామరాజ్యమును కీర్తించెను. నిత్యము పుష్పములు ఫలములతో మరియు విస్తృతమైన కొమ్మలతో చెట్లు ఉండెను. మబ్బులు సకాలములయందు వర్షించెను. మారుతము గాలి సుఖస్పర్శతో వీచెను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు లోభము లేక తమ తమ కర్మలయందు ఆనందముగా ప్రవర్తించుచుండిరి. ప్రజలు ధర్మపురులై అనృతములు కఠినమైన మాటలు అనక రామరాజ్యమున అందరూ మంచి లక్షణములతో ధర్మపరాయణులయ్యుండిరి. 10,10 వర్షములు తన భ్రాతృలతో కలిసి శ్రీరాముడు రాజ్య పాలన చేసెను.